మహాకుంభమేళ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధార్మిక మహోత్సవం ఇది. జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళ 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడం వల్ల దేవతలందరి ఆశీర్వాదం దొరుకుతుందని హిందువులు నమ్ముతారు. అందుకే ఈసారి మహాకుంభమేళాకి ఏకంగా 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అందులో భారత్ నుంచే కాకుండా 123 దేశాల నుంచి ఈ భక్తులు వస్తారట. అయితే అసలు ఏంటి కుంభమేళా? ఈ ఉత్సవానికి ఎందుకంత ఇంపార్టెన్స్? అసలు ఎలా మొదలైంది? దీని హిస్టరీ ఏంటి? ఈ మహాకుంభమేళా నిర్వహించే సంస్కృతికి 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ ఉత్సవాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారని కూడా హిందూ పండితులు చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న ఈ మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధకుంభమేళాని, 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళాని నిర్వహిస్తే మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళా 4 ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్ళకి ఒకసారి జరిగే మహాకుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. అక్కడే ఎందుకు నిర్వహిస్తారంటే మనం అక్కడ త్రివేణి సంగమం చూడొచ్చు. అదే హరిద్వార్లో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఉజ్జయిన్లో సిప్రా నది, నాసిక్లో గోదావరి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడే ఈ కుంభమేళాని నిర్వహిస్తారు. చాలా నదులున్నా ఈ నదుల్లోనే, అది ఈ 4 నదుల్లోనే ఎందుకు కుంభమేళా నిర్వహించడం చేస్తారు అంటే దీని వెనుక డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సామ అథర్వణ వేదాల ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మంథనం చేసినప్పుడు అందులో నుంచి అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని మొదట జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరిగి వస్తుంది. ఆ సమయంలో కలశంలోని 4 చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయని, అందుకే ఆ ప్రదేశాలకు అంత మహత్యం ఉందని అంటుంటారు. అంతేకాదు మహాకుంభమేళా ప్రాచీన భారతీయులకి ఖగోళ శాస్త్రంపై ఎంత లోతైన జ్ఞానం ఉందో కూడా చెబుతుంది. ఈ ఉత్సవం సమయాన్ని ఖగోళ సంఘటనలు అంటే గ్రహాల స్థితుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రత్యేకంగా బృహస్పతి అంటే జూపిటర్ 12 సంవత్సరాల కక్ష, సూర్యుడు చంద్రుని స్థానాలతో కలిపి ఈ ఉత్సవ సమయాన్ని డిసైడ్ చేస్తారు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్, త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉంటే ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయిన్లో కుంభమేళా ఉత్సవం జరిపిస్తారు. ప్రాచీన భారతీయులకి భూమి, భౌగోళిక, భూమ్యాకర్షణ శక్తులపై లోతైన అవగాహన కలిగి ఉండబట్టే ఇంత పర్ఫెక్ట్గా లెక్కలు కట్టి ఏ సమయంలో నదుల సంగమ ప్రాంతాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ బలంగా ఉంటాయో గుర్తించి అదే సమయంలో కుంభమేళా అక్కడే నిర్వహించేలా చేస్తున్నారు. అందుకే మహాకుంభమేళాలో ఆచరించే పవిత్ర స్నానానికి అంత ప్రాధాన్యం. ఇక మొత్తం 45 రోజుల్లో ముఖ్యంగా 6 రోజులకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ 6 రోజుల్లో గ్రహాల గతిని బట్టి పుణ్యనదులో శక్తి పెరుగుతుందట. అందుకే ఆ 6 రోజుల్లో భక్తులు రాచ స్నానాలు చేస్తారు. ఈసారి కుంభమేళాలో ఈ రాచ స్నానాలు మహాకుంభమేళా మొదలయ్యే ఈ నెల 13వ తేదీ అంటే పుష్య పౌర్ణమి రోజున, 14వ తేదీ అంటే మకర సంక్రాంతి రోజున, ఆ తర్వాత మౌని అమావాస్య 29వ తేదీన, వసంత పంచమి రోజైన ఫిబ్రవరి 3వ తేదీన, మాఘ పూర్ణిమైన ఫిబ్రవరి 12వ తేదీన, చివరిగా ఉత్సవం ముగిసే ఫిబ్రవరి 26వ తేదీ అంటే మహాశివరాత్రి పర్వదినాన చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు జరగబోయేది మహాకుంభమేళా కాబట్టి ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అంటే దేవతలకు ఒక రోజుకు సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ళు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్ళకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూమి మీద 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు. అంటే ఎప్పుడో 1881లో జరిగిన మహాకుంభమేళా మళ్ళీ ఇన్నేళ్ళకి జరగబోతుందన్నమాట. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలోకి వచ్చి చేరుతుందట. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. మహాకుంభంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయని, పైగా
నదుల నీటిలో ఉండే ఖనిజాలు కొన్ని శరీరంలోకి చేరి వాటికి శక్తి అందిస్తాయని చెబుతుంటారు. అందుకే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక్క తరానికి మాత్రమే దక్కుతుంది. నిజానికి కుండనే సంస్కృతంలో కుంభం అంటారు. దానిని కలశం అని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు కూడా నిర్ణయిస్తారు. ఇక ఈ కుంభమేళా టైంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నదులకు హారతులు ఇస్తారు. ఆ హారతి చూడడానికి 2 కళ్ళు చాలవు. భక్తి గీతాలతో, సనాతన మంత్రోచ్చారణలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో మొత్తం కాశీనగరం మారిమోగిపోతుంటుంది. అందుకే ఇలాంటి ఉత్సవాన్ని, అందులోనూ జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే ఈ ఉత్సవాన్ని మిస్ కాకూడదని కోట్ల మంది భక్తులు కుంభమేళాకి వెళుతుంటారు. నాగసాధువులు, అఘోరాలు కూడా వచ్చి గంగలో స్నానం చేస్తుంటారు. ఇంత గొప్ప వేడుక కాబట్టి మహాకుంభమేళాను నిర్వహించడానికి యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే భక్తుల కోసం స్పెషల్గా షెడ్లు, మెడికల్ ఫెసిలిటీస్, అంబులెన్సులు కూడా ఏర్పాటు చేస్తుంది. 100 పడకల హాస్పిటల్ 1, 20 బెడ్స్ హాస్పిటల్స్ 2, 8 బెడ్స్ ఉండే చిన్న చిన్న హాస్పిటల్స్ ఘాట్లన్నింటి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. 10 పడకలతో ఒక ఐసీయూని కూడా ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం దాదాపు 300 డాక్టర్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్తో పాటు ఆయుర్వేద, యునానీ ఎక్స్పర్ట్స్ కూడా ఓ 90 మెంబర్స్ ఉన్నారు. 200 మెంబర్స్ నర్సింగ్ స్టాఫ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర 35 పర్మనెంట్ ఘాట్లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్లను నిర్మిస్తున్నారు. మహాకుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా దేశంలోని 11 భాషల్లో ఏఐ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చాట్బాట్లో మహాకుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణం, లాడ్జింగ్ లాంటి సౌకర్యాలన్నింటి డేటా గురించి భక్తులకు ఫ్రీగా చెప్తాయి. అలాగే 10 డిగ్రీల టెంపరేచర్లో భక్తులు ఉండడం కష్టం కాబట్టి, కోట్ల మంది భక్తులు ఉండడానికి హోటళ్ళు, ఇళ్ళు సరిపోవు కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఒక డోమ్ సిటీని కూడా ఏర్పాటు చేసింది. అరెల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో 51 కోట్లతో దీన్ని బిల్డ్ చేశారు. పాలికార్బోనేట్ షీట్లతో తయారు చేయడంతో ఈ డోమ్ సిటీ బుల్లెట్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్గా కూడా ఉంటుందట. మొత్తం మేళాకి ఇండియన్ ఆర్మీతో పాటు యూపీ పోలీసులు సెక్యూరిటీ ఇస్తారట. దీనికోసం 50,000 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉండారట. భక్తుల సేఫ్టీ కోసం 100 మీటర్ల లోతుకు వెళ్ళగల అండర్ వాటర్ డ్రోన్లను కూడా యూజ్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈసారి ఈ మహాకుంభమేళాకు వెళ్తున్నారు? అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు కుంభమేళాకు వెళ్ళారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.